నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణ లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ దిశగా మధ్య దిగువ మధ్య తరగతి ప్రజలకు రైతు బజార్ల ద్వారా నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తెస్తున్నామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఆర్ఎన్బి కాలనీ 45వ డివిజన్ నందు సంచార రైతు బజార్ ద్వారా వినియోగదారులకు టమాటాల విక్రయాన్ని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లలో నిత్యావసర సరుకులు, కూరగాయలు అధిక ధరలు ఉన్నందున సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా టమాటా కిలో 55 రూపాయలకే విక్రయ వినియోగదారులకు విక్రయిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు స్థిరీకరణ లేకుండా ప్రభుత్వం వినియోగదారులపై భారం మోపిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణే లక్ష్యంగా ఇప్పటికే ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించామని అన్నారు. అదేవిధంగా నేడు బహిరంగ మార్కెట్లో ఉన్న రేటు కంటే 20 రూపాయలు తగ్గించి కందిపప్పును, 10 రూపాయలు తగ్గించి బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. నేడు వినియోగదారుల సౌకర్యార్థం రాజమహేంద్రవరంలో మల్లయ్యపేట, అనాల వెంకటప్పారావు రోడ్డు, ప్రకాష్ నగర్, స్టేడియం రోడ్డు, బొమ్మూరు ప్రాంతాల్లోని రైతు బజార్ల ద్వారా టమాటాలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక స్థితిగతులే లక్ష్యంగా వారి జీవితాలు సజావుగా సుఖవంతంగా సాగేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు, కూరగాయలపై దృష్టి సారించిందని అన్నారు. ప్రతిరోజు ఎంతో అవసరమైన టమాటా ధరల నియంత్రించే వరకు సంచార రైతు బజార్ల ద్వారా విక్రయించడం జరుగుతుందన్నారు. ప్రజాసేవే తమ లక్ష్యమని, అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సునీల్ వినయ్, రైతు బజార్ ఎస్టేట్ అధికారి శ్రీనివాస్ బాజీ, స్థానిక నాయకులు కొయ్యల రమణ, కాశీ నవీన్ తదితరులు పాల్గొన్నారు. మీడియా వారందరికీ నమస్కారం. వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో మధ్యతరగతి వారు కానీ, దిగువ మధ్యతరగతి వారు కానీ అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నారు. నిత్యావసర ధరల పెంపు, ఉచిత ఇసుక లేకపోవడం, కార్మికులందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు. అవన్నీ గ్రహించి ఎన్నికలప్పుడు ఎన్డీఏ కూటమిగా అనేకమైన హామీలు ఇచ్చున్నాం. నిత్యావసర ధరల యొక్క ధరలు నియంత్రిస్తాం, ఉచిత ఇసుక ఇస్తాం, మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారికి జీవితం భారంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్డీఏ కూటమిగా మేము హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఉచిత ఇసుక ఇచ్చాం. రైస్ ఏదైతే బహిరంగ మార్కెట్ ఉందో ఆ బహిరంగ మార్కెట్ ధరకి 10 రూపాయలు తక్కువకి మనం రైతు బజార్లో అమ్మడం జరుగుతూ ఉంది. కందిపప్పు అయితే బహిరంగ మార్కెట్ కన్నా 20 రూపాయలు తక్కువకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు టమాటా ధరలు పెరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సిటీ నియోజకవర్గం పరిధిలో సుమారు 5 పాయింట్స్ పెట్టి, అక్కడ బహిరంగ మార్కెట్లో 70 నుంచి 80 రూపాయలు ఉన్నా ఇక్కడ 55 రూపాయలకే మనిషికి కేజీ కింద ఆధార్ కార్డును అనుసంధానం చేసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలు గమనించండి. గతంలోనే మీరు ధరలు పెరిగిపోతూ ఉన్నాయని మీరు అనేవారు, ప్రజాపతులు వినేవారు, వాటి పనులు అవే చేసుకుంటూ పోయేవి, పెరుగుతూనే ఉండేవి. కానీ ఈ ప్రభుత్వంలో పెరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో చర్యలు తీసుకొని ధరలను తగ్గించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అది ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధి. నా పేరు కొయ్యల రమణ అండి, 45వ వార్డు మాజీ కార్పొరేటర్ని. మాకు ఆర్ఎన్బి కంపోస్టైడ్ రోడ్లో రాజీవ్ నగర్ కాలనీ అని చెప్పి ఒక 90 ఇళ్ళు ఉన్నాయండి. మాకు ఇక్కడ ఇంద్రానగర్, వెంకటస్వామి నగర్, ఆనంద నగర్, గాదిరెడ్డి నగర్ మొత్తం ఈ కంపోస్ట్ వల్ల ఈ వానాకాలం వస్తే మొత్తం జంతువులను తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. మొత్తం చాలా ఈ చిరాకుగా అసలు పాపం పిల్లలు కానీ వీళ్ళు కానీ అందరూ జ్వరాల పాలైపోయి అసలు ఆ పరిస్థితి అయితే ఏం బాగాలేదు. కంపోస్ట్ అయితే అర్జెంటుగా తీయమని చెప్పి వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. స్మెల్ అయితే ఒక 5 నిమిషాలు అధికారులు అందరూ వచ్చి ఇక్కడ చూస్తే ఈ స్మెల్ ఆలకెత్తే వాళ్ళకు కూడా ఈ బాధ ఏంటో అర్థమైనట్టు తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నానండి. నేను ఒకసారి చూడండి. సాయంత్రం చీకటి పడ్డదంటే ఇళ్లలో పాములు వచ్చేస్తున్నాయండి. లారీలు ఫుల్ లోడ్ వేసుకుని వస్తున్నాయి. ఎవరు స్లోగా వెళ్ళమన్నా వెళ్తలేదు. మాకు దేనికి వెళ్ళాలన్నా అదే రోడ్డుకి వెళ్ళాలి. ఎదరు ఉన్నాం మేము.
ఆపమంటే ఆపుతలేదండి, రాంగో సమాధానం చెప్తున్నారు. ఏమన్నా ఆపేస్తే మాది తప్పు అంటారు. వాసన భరించలేకపోతున్నాం. ఆ లారీలు మీరు ఆపడం, ఆ తుక్కు ఆపడం, పోయేటప్పుడు పడిపోయినా సరే తీయమంటే మీకు సంబంధం ఏంటి? మాకు రూట్ ఇదే, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి. డ్రైవర్లు ఇది రాంగో చెప్తున్నారు. మాకు నీళ్ళు కూడా ఇళ్లలోకి వచ్చేసేయండి. అప్పుడు ఆ నీళ్ళు కూడా మాకు 2 రోడ్లు వేసారు, మిగతా రోడ్డు వేస్తానా రోడ్డు ఎక్కేసి అప్పుడు ఇళ్లలోకి వచ్చేసేయండి. ఈ నెల పాతాలు కూడా ఖాళీ చేసేయాలి. మాకు కావాల్సింది లారీలు ఆపాలి, ఇక్కడ తుక్కు పడకుండా చూడాలి, వాసన రాకూడదండి. ఆ వాసన వల్ల జ్వరాలు వస్తున్నాయండి. పిల్లలకి పెద్దలకి వాంతులు ఈరోజనాలు కనుక అవుతున్నాయి, జ్వరాలు కనుక వస్తున్నాయండి. ఇగో కాళ్ళు వాపులు కనుక వస్తున్నాయి. మరి పెద్దలకి పిల్లలకి కనుక అసలు బాగోట్లేదండి. మరి వర్షాకాలం అయితే అసలు ఎక్కువ దోమలు బాగా బీభత్సంగా ఉంటున్నాయండి. దోమలు వాసన భరాయించలేకపోతున్నాం. మరి పంపోజి తీసేయాలని మేము అనుకుంటున్నాం అండి.